పోనీ ఆ సర్పంచ్ నిలబడ్డా నన్ను అడుగురి, అరే నీకు రైతు బంధు వచ్చిందా ఆదరా? ఫస్ట్ నువ్వు షైపాటికి వెళ్ళి నిలబడతాను, నీకు రైతు బంధు వచ్చిందా? నీకు కరెంట్ వచ్చిందా ఆదరా? నీకు నీళ్ళు వచ్చినాయా? నీకు రుణమాఫీ వచ్చిందా? నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా? ఏం వచ్చిందా? వాళ్ళు అతుకోరు కానీ మన అడుగురు ఫస్ట్. వాళ్ళు ఎట్లాగో సమానం చెప్పలేదు సన్నాసి కాబట్టి ఓ 10 మంది మీరే నామినేషన్, ఊరికి 10 మంది నామినేషన్ లేరు, బొంగ అయ్యేది ఏం లేదు. సాక్ష్యానికి కాబట్టి ఊళ్ళో 10 మంది తిరాడు. సో ఓనుకోడు సాక్ష్యానికం పెట్టుకునే సరే మీరు నామినేషన్ లేదు వేసి ఎవడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడో వాడు ఓడగొట్టింది అంతే. మీరే ఎవరన్నా గెలిపి బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎంఐఎం ఉన్నా, కమ్యూనిస్ట్ ఎవరన్నా గెలిపి కాంగ్రెస్ లోని ఓడగొట్టింది అంతే. రేవంత్ రెడ్డికి సిగ్గు రావాలి, మన టార్గెట్ ఒకటే, రేవంత్ రెడ్డి సిగ్గు రావాలి, మన నామినేషన్ వేయాలి. రాజన్న నేను చెప్తాను నీకు 160 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడగొడతానికి నేను ప్రయత్నం చేస్తా. ఇంకోటి చెయ్యి పార్టీకి వెళ్ళి ఎవరైనా బీసీలు పోటీ చేయాలనుకుంటే మీరు చెయ్యి గుర్తుంటే పోటీ చేసుకోండి, ఎందుకంటే మీకు పార్టీ పరంగా రిజర్వేషన్ ఉంది కాబట్టి. మరి రాజాన్ని ఏమైనా మీకు ఇస్తే ఆ రిజర్వేషన్ ఇవ్వమంటారు 60%. పున్నా కైలాసం అయితే పదవిత్తనే ఓర్చుకోని సన్నాసులు, మాలమాదిగ బిడ్డ అద్దంకి దయాకర్కే ఒక పదవిస్తే ఓరలేని సన్నాసులు వీళ్ళు ఎంత పెద్ద బీసీలో నాకు ఎరక కానీ